Hi friends, this is Chinaya. Today our topic is IELTS. So IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. సో ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తారంటే సో ఎవరైనా అకాడమిక్గా అంటే యూకే కానీ యూఎస్ఏ కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ సో అలాగే వీసా అంటే పర్మనెంట్ కెనడాలో అయితే పర్మనెంట్ వీసా కోసం వెళ్ళే వాళ్ళకి ఈ ఎగ్జామ్ రాస్తారండి. దీన్నే ఐఎల్టీఎస్ అంటారు. సో ఐఎల్టీఎస్ అనేది ఫార్మేట్ అనేది నేను ఈవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఐఎల్స్లో మనకి మొత్తం 4 పార్ట్స్లు ఉంటాయండి. ఫస్ట్ వన్ అనేది లిజనింగ్, రీడింగు, రైటింగు, స్పీకింగ్ అండి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్కి ఇన్ఫార్మ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్. సో ఐఎల్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. సో దాంట్లోనే 4 పార్ట్స్ ఉంటాయండి. లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. సో ఏంటంటే మొత్తం మనకి 4 పేపర్స్ ఉంటాయండి. లిజనింగ్ అన్నది మనకి 40 మినిట్స్ అండి. ఓకే, సో 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో 40 మినిట్స్ ఉంటాయి. అంటే 30 మినిట్స్ అన్నదేమో మనం ఆడియో వినాలి. సో 10 మినిట్స్ ఏమో ఆన్సర్ చేయాలండి. ఓకే, రీడింగ్ అన్నది మనకి 60 మినిట్స్ ఉంటాయండి. 60 మినిట్స్లో మనకి 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, రైటింగ్లో ఏముంటుందండి, టాస్క్ 1 అండ్ టాస్క్ 2 ఉంటుంది. సో రైటింగ్ 1లో ఏంటంటే 150 వర్డ్స్ ఫార్మల్ లెటర్ కానీ, ఇన్ఫార్మల్ లెటర్ కానీ, సెమీ ఫార్మల్ లెటర్ కానీ ఏదో ఒకటి రాయాలి. సో టాస్క్ 2లో ఏంటంటే 250 వర్డ్స్ ఎస్ఏ రాయాలండి. ఓకే, స్పీకింగ్ 11 to 14 మినిట్స్ ఉంటుందండి. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే లిజనింగ్. సో మనకి లిజనింగ్కి నేను చెప్పాను కదండి, లిజనింగ్ 4 పార్ట్స్ ఉన్నదండి అది. సో యాక్చువల్ ఏంటంటే మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయండి. సో 40 క్వశ్చన్స్ని అగైన్ 4గా డివైడ్ చేస్తారు, 4 పార్ట్స్ కింద. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో మనకి ఏంటంటే టైమింగ్ ఏంటంటే 30 మినిట్స్ అండి. సో 30 మినిట్స్ మనం ఏమన్నామో ఇన్ని మిగతా 10 మినిట్స్ ఏం చేయాలంటే మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలండి. సో దాని గురించి ఏమో ఒక 10 మినిట్స్ ఇస్తారన్నమాట. అంటే 30 + 10 40 మినిట్స్. ఓకే, అదే ఇది ఓన్లీ పేపర్ బేస్డ్ కానీ, అదే కంప్యూటర్ బేస్డ్కి అయితే ఓన్లీ మినిమం 30 మినిట్స్ అండి. ఓకే, ఈ 4 పార్ట్స్లో మనం పార్ట్ 1 చూద్దామండి. పార్ట్ 1. సో పార్ట్ 1లో ఏమి లేదండి, 2 people కన్వర్జేషన్ అబౌట్ ద సోషల్ కంటెక్స్ట్. మనకి ఏంటంటే సో మనకి ఆడియో ఇస్తారు. సో ఆడియోలో మనం వింటామన్నమాట. ఏం వింటాము, 2 people కన్వర్జేషన్ చేసుకుంటారంటే మాట్లాడుకుంటారు అబౌట్ సోషల్ కంటెక్స్ట్. అంటే సోషల్ అంటే మన జరిగే విశేషాల గురించి ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట, ఒక సబ్జెక్ట్ గురించి. సో అది విన్న తర్వాత మనం ఏం చేయాలంటే సో మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. అది P1 పార్ట్ 1. ఓకే, అంటే 1 to 10 మార్క్స్. పార్ట్ 2లో ఏముంటుంది అంటే ఎవ్రీడే సోషల్ కంటెక్స్ట్. అంటే మనకి ప్రతి రోజు జరిగే విశేషాలు ఉంటాయి కదా. సో దాని మీద మనకి ఆడియో వింటాము. సో ఆడియో విన్న క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలండి. ఓకే, తర్వాత పార్ట్ 3 ఏంటంటే కన్వర్జేషన్ అబౌట్ 4 people అబౌట్ ద ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండి. సో పార్ట్ 3లో ఉంటుందండి, కన్వర్జేషన్ చేసుకుంటారు అంటే మాట్లాడుకుంటారు 4. దేని గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి, మళ్ళీ ట్రైనింగ్ గురించి. సో పార్ట్ P4లో ఉంటుందంటే అకాడమిక్ అండ్ సబ్జెక్ట్ అండి. సో అకాడమిక్ అండ్ సబ్జెక్ట్ గురించి ఉంటుంది. సో దాని గురించి మనం ఆడియో విని ఫిల్ చేయాలండి. ఓకే, టోటల్గా 40 క్వశ్చన్స్ 40 మినిట్స్ ఉంటుందండి. సో 30 మినిట్స్ ఏమో మన ఆడియో వింటాము, 10 మినిట్స్ ఏమో దానికి ఆన్సర్కి ఫిల్ చేస్తామండి. ఓకేనా. ఇప్పుడు రీడింగ్ గురించి అండి. రీడింగ్లో మనకి ఏంటంటే మినిమం 60 మినిట్స్ టైం ఉంటుందండి. 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అగైన్ దీన్ని ఏమో P1, P2, P3. సో P1లో ఏముంటుందంటే 2 or 3 షార్ట్ టెక్స్ట్ ఉంటాయండి. మనం చదవాలి, రీడ్ చేసి ఆన్సర్ చేయాలండి. ఓకే, పార్ట్ 2లో ఏముంటుందంటే 2 టెస్ట్స్ ఉంటాయండి. సో రీడ్ చేసి మనం ఆన్సర్ చేయాలి. సో పార్ట్ 3లో ఏముంటుందంటే లాంగ్ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా. సో మినిమం 60 మినిట్స్ అండి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి కూడా గ్రేడ్ ఏంటంటే మనకి పాయింట్స్ రావాలంటే 1 to 9 అండి. సో 1 is ద మినిమం, 9 is ద మ్యాక్సిమం. మనం 7.5 తెచ్చుకుంటే చాలా గుడ్ అండి. ఓకే, సో రైటింగ్ టెస్ట్ అండి. రైటింగ్ అనేది మనకి 60 మినిట్స్ టైం ఉంటుందండి. దాంట్లో టాస్క్ 1 అండ్ టాస్క్ 2.
సో టాస్క్ 1 ఏమో 20 మినిట్స్ అండి, టాస్క్ 2 అన్నది 40 మినిట్స్, టోటల్ కలిపి 60 మినిట్స్ అండి. సో టాస్క్ 1లో మనకు 20 మినిట్స్ కదా, దాంట్లో ఏంటంటే 150 వర్డ్స్ రాయాలండి. అంటే ఫార్మల్ లెటర్ కానీ, సెమీ ఫార్మల్ లెటర్ కానీ, సో పర్సనల్ లెటర్ కానీ రాయాలండి. సో వాళ్ళు ఇస్తారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం రీడ్ చేసుకుని, సో దాన్ని బేస్ చేసుకుని లెటర్ రాయాలి. కంపల్సరీగా 150 వర్డ్స్ ఉండాలండి. అలాగే టాస్క్ 2 మనకి 40 మినిట్స్ అండి, ఎస్ఏ రాయాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తారు, ఆ సబ్జెక్ట్ మీద ఎస్ఏ రాయాలి. సో 250 వర్డ్స్ అండి. ఓకే. సో స్పీకింగ్ అండి, స్పీకింగ్ అనేది మనకి 11 to 14 మినిట్స్ ఉంటుందండి. సో లిజనింగ్, రైటింగ్, రీడింగ్ ఒకేసారి జరుగుతాయండి. కానీ స్పీకింగ్ అన్నది సో నెక్స్ట్ డే జరుగుతుందండి. సో అది మినిమం 11 to 14 మినిట్స్ ఉంటుందండి, ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో దాంట్లో అగైన్ మనకి 3 పార్ట్స్ ఉంటాయండి, P1, P2, P3. సో P1లో ఏంటంటే ఇంట్రడక్షన్ అండి, మన ఇంట్రడక్షన్ చెప్పమంటారు. P2 అన్నది టాపిక్. సో P1లో ఇంట్రడక్షన్, P2లో టాపిక్, P3లో ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇంట్రడక్షన్ అంటే మన గురించి చెప్పుకోవాలండి. P2లో అంటే ఒక టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్ మీద మనం చెప్పాలి, సో కంటిన్యూస్గా. సో P3లో ఏంటంటే మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలండి. ఓకేనా.